నా మాట వద్దండి పెద్దమ్మాయి గారు. ఉండరా, ఏం కాదు. పేలితే పిల్లల పేలిపోతామండి. చేయి తీగిపోతే స్క్రూ డ్రైవర్ చంపలో దింపుతా. చంపల కన్నా కొంపలు ఇంపార్టెంట్ అండి. అయ్యారు పెద్దమ్మాయి గారు. సీమ టపాకాయ చేతిలో పెళ్ళినట్టు ఎందుకు అలా అరుస్తున్నావు? సీమ టపాకాయ పేలితే చెయ్యే పోద్ది, సిలిండర్ పెడితే స్ట్రేట్ ఎగిరిపోతుందండి. సిలిండరా? హెడ్ గుడ్డ కట్టావంటే? నన్ను పెట్టిపిండి పనుకోబెట్టడానికి. సిలిండర్ రిపేర్ చేస్తారండి చిన్నమ్మాయి గారు. గ్రైండర్ లో పత్రం ఇచ్చి కొట్టంటే ముఖ చిత్రం మారిపోద్ది. సిలిండర్ రిపేర్ చేయటం అంటే? సిలిండర్లో ఏముంటది? చింతపండు పులుసు ఉంటది. కాదు, గ్యాస్ ఉంటది. ఆ గ్యాస్ ఎలా వస్తుంది? ఎవడైనా గొట్టబెట్టి ఎక్కితేనో? కాదు, ఈ లిక్విడ్ వల్ల వస్తుంది. అబ్బా, కనిపెట్టిందండి సైన్స్. నోబెల్ ప్రైజ్ మీద నీ లేబుల్ అంటే చిప్పిస్తాలే గాని సిలిండర్ దగ్గర ఏం చేస్తున్నావు చెప్పు. ఓపెన్ చేసి లిక్విడ్ లో కొంచెం వాటర్ యాడ్ చేస్తే గ్యాస్ ఇంకెక్కువ రోజులు వస్తుంది. గ్యాస్ పలచబడిపోతే మంట మరీ తక్కువ వస్తుందేమో. సిమ్ లో పెట్టి సీరియస్ చూస్తావు కదా, మంట తక్కువ వస్తే ఇంకో ఎపిసోడ్ ఎక్కువ చూడు. దీనికి కూడా పొద్దున కూడా ఇలాగే కరెంటు బిల్ తగ్గిస్తానని మెయిన్ మీటర్ ఇప్పి వైర్లు ట్రాన్స్ఫర్ చుట్టమన్నారు. సుట్టావా? సైంటిస్ట్ ఆవిడే కదా, ఆమెనే చుట్టమన్నా. సుట్టిందా? షాక్ కొట్టింది. చచ్చిపోవాల్సింది, శని వదిలిపోయేది. మరి ఏం చేయనే, ఖాళీగా కూర్చుని ఇంటిపై పడితే ఇంటున్నావు. ఇంటికి పనికొచ్చే పని ఏమైనా చేయొచ్చు కదా అని బాగా పచ్చిబూతులు తిడుతున్నాడు. అందుకని నువ్వు ఇంటినే లేపేసే పని పెట్టుకున్నావా? రిస్క్ చేస్తే కానీ లైఫ్ లో రస్క్ ఉండదు. ముసుగేసి కొడితే గాని ఇది మాట ఎందో. గోనె సంచితారా, గొడవలు వేసి కుమ్మేద్దాం. అబ్బా, అట్ల పెనక పట్టుకున్న జిడ్లు అత్తయ్య నన్ను పట్టుకుందేంటే? తెగ చేసేస్తుంది ఫోను. ఏంటో తెలుసుకుని తెగొట్టే. ఎత్తితే ఎరక్కొట్టేస్తది. అయితే తీసుకెళ్లి బాగా నెత్తినెట్టే. వారసుడి కోసం వాయించేస్తుందని వాడు ఫోన్ ఎత్తట్లేదని ఈవిడ మైకు మన వైపు తిప్పింది. ఓ దట్టా. అయితే చెప్పకుండా ఫోన్ ఎత్తి బావ చేతిలో పెట్టే. ప్రాబ్లం బావల్లే కాబట్టి పనిష్మెంట్ కూడా బావకే పడుతుంది. హరా శ్రీనివాస్ గడికి హార్ట్ అటాక్ వచ్చేయాలి. నువ్వు వెళ్ళి మేనేజ్ చేయి, నేను మధ్యలో వచ్చి జాయిన్ అవుతా. ఇవాళ మా చేతిలో. అయ్యారు, మీరు బాటిల్స్ లో వాటర్ నింపుతున్నారేంటండి? ఈ వాటర్ నాకు కాదు, నీకు. అంటే రోజు నా కోసం బాటిల్స్ లో వాటర్ నింపి పెడుతుంది మీరా? అవును. ఈ పన్నోడికి పని చేసి పెట్టి మీ పసి హృదయానికి పూలమాల వేయాలయ్య గారు. పూలమాల నాకు కాదు, నీకేస్తారు. పొన్నమి నాకు సినిమాలో చిరంజీవి ఒళ్ళంతా విషపూరితం అవడానికి వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం విషం అలవాటు చేస్తాడు. పెద్ద అయ్యేసరికి చిరంజీవి ఎవరినన్నా కొరికితే వాళ్ళు నొరగలు కక్కుకుని చచ్చిపోతారు.